5 లక్షల కోట్ల భూ కుంభకోణం అంట. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి గ్యాంగ్ స్కామ్. 9,292 ఎకరాలను అతి తక్కువ ధరకు కట్టబెట్టే రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం. సీఎం సోదరులు సన్నిహితులు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే, భూముల్ని తిరిగి వెనక్కి తీసుకుంటాం కేటీఆర్. పారిశ్రామిక భూములు క్రమబద్ధీకరణ పేరుతో రేవంత్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమల కోసం గతంలో ప్రభుత్వాలు కేటాయించిన వేలాది ఎకరాల భూముల్ని అతి తక్కువ ధరలకు తీసుకొని తమ రియల్ ఎస్టేట్ కోసం వినియోగించే ప్రయత్నం చేస్తుంది. తద్వారా రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతుందని తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రజా ప్రయోజన పాలసీ కాదని, దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని ఆరోపించారు. పారిశ్రామిక భూములు క్రమబద్ధీకరణ ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి తన అనుయాయులకు తక్కువ ధరకు కట్టబెట్టే భూ కుంభకోణానికి తెరలేపారన్నారు. బాలానగర్, అలాగే జీడిమెట్ల, సనత్ నగర్, ఆజామాబాద్ సహా హైదరాబాద్లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లో ఉన్న 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ద్వారా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం 40 కోట్లు నుంచి 50 కోట్ల వరకు ఉందని, దీన్ని మొత్తం విలువ 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ భూములను ప్రభుత్వ విలువలో కేవలం 30% అప్పగించాలని చూస్తుందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆజామాబాద్ పరిశ్రమల భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100% నుంచి 200% అధికంగా వసూలు చేసేలా చట్టం చేసిందని కేటీఆర్ తెలిపారు. మార్కెట్ ధరలు అలాగే ఎస్ఆర్ఓ విలువ కంటే 4-5 రెట్లు ఎక్కువగా ఉన్నాయని, అలాంటిది కాంగ్రెస్ సర్కార్ కనీసం ఎస్ఆర్ఓను కూడా పూర్తిగా వసూలు చేయలేదని పేర్కొన్నారు. ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ పని చేస్తున్నారని ప్రశ్నించారు. హెచ్ఏఎల్టీపీ పాలసీని ప్రభుత్వం ఆమోదించే వేగం 7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పడంపై అనుమానం కలుగుతుందని, 1,00,000 కోట్ల విలువైన భూములు అంశంలో ఎందుకు ఈ తొందర, ఎందుకు ఈ వేగవంతమైన ప్రక్రియ అని నిలదీశారు. ముంబై లాంటి మెట్రో నగరాల్లో ప్రభుత్వాలు ఇలాంటి భూములను వేలం వేసి ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుంటే, ఇక్కడ మాత్రం అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ నేతలు స్పందించాలి. కాంగ్రెస్ బీజేపీ మధ్య అక్రమ రాజకీయ సంబంధం లేకుంటే 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పాలన కంటే తనొక ఏజెంట్ లాగా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కేటీఆర్ అన్నారు. సీఎం చుట్టూ భూ డీలర్లు ఉన్నారని, సీఎం సోదరులు సన్నిహితులు మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే పాలసీ అమలు తొందరపడుతున్నారని చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల వినియోగంలో లేనప్పుడు అందులో కనీసం 50% భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, మిగతా భూములను మార్కెట్ విలువల ఆధారంగా ధర నిర్ణయించి క్రమబద్ధీకరించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, శ్మశాన వాటికలకు కూడా భూమి దొరకని నగరంలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని, కొత్తగా తెచ్చిన ఈ పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూములను ఎవరో కొనొద్దన్నారు. హెచ్ఐఎల్టీపీ కింద ఒప్పందాలు కుదుర్చుకునే వారిని ముందుగానే హెచ్చరిస్తున్నా, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మీరు ఈ పాలసీ కింద భూములు కొనుగోలు చేస్తే నష్టపోతారు. పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుంది. మేము రాగానే ఆ భూమిని తిరిగి తీసుకుంటాం, క్రమబద్ధీకరణను రద్దు చేస్తాం. దీనిపై పూర్తి విచారణ
జరిపి కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు. సో ఈ కార్ రేస్కి సంబంధించి ఈ కార్ రేస్లో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి తెలుసు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. తన అరెస్ట్ జరగదని, అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్కు లేదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోవనివ్వాలని వ్యాఖ్యానించారు. తాను ఏ తప్పు చేయలేదని, ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుందని, దేశ